ఇన్వెస్ట్మెంట్ చాలా పెట్టాను యూట్యూబ్ కోసం. నేను ద్వారకా ఉంది కదా, ద్వారకా వెళ్ళిన వాళ్ళు జై శ్రీకృష్ణ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు అందరూ ఏం చేస్తున్నారు? రాత్రి 9 అవుతుంది టైం యాక్చువల్గా. సో ఇవాళ మార్నింగ్ నుంచి వీడియో ఎందుకు చేయలేదంటే, నిన్న మనం మా ఊరు నుంచి బయలుదేరే ముందు, మా ఊరికి ముందు రోజు పోయిన రోజు అయితే కంప్లీట్ నిద్రపోవాలన్నమాట. అంటే మార్నింగ్ వరకు ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా అక్కడ దత్తాత్రేయుని భజన చేయడం, ప్లస్ పూజలో కూర్చొని అక్కడ అంటే స్పెండ్ చేయడం అనేది మొత్తం మెలకువ ఉండడం వల్ల రావడం కష్టమైపోయింది అన్నమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి గంటకు నేను నిద్రపోవాల్సి వచ్చింది. రోడ్డు మీద ఆపుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే నిన్న సాయంత్రం ఏదైతే 7 గంటలకు వచ్చానో, వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నానంటే అసలు తెలియకుండా కంప్లీట్ నిద్ర అయిపోయాను అనమాట. సో డ్రైవింగ్ అనేది జనరల్ ఏంటంటే నిద్ర వచ్చేటప్పుడు అస్సలు చేయకూడదు. అందుకొరకనే నేను మధ్యలో బ్రేక్, ఇట్లా కొద్దిసేపు నడపగానే ఒక అరగంటకి మళ్ళీ బ్రేక్, మళ్ళీ కొద్దిసేపు పడుకోగానే మరో గంట నిద్ర పోవడం, ఇట్లా చేయడం వల్ల ఇంటికి వచ్చాను. ఎప్పుడు కానీ డ్రైవింగ్లో మాత్రం మన అంటారు ఇట్లా చేయొద్దు, అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు డ్రైవింగ్లో. మన నిద్ర వస్తే ఖచ్చితంగా నిద్రపోవాలి, లేకుంటే కళ్ళు తెలియకుండా నిద్రపోవాల్సిన సిచ్యువేషన్ పడుతుంది. రాత్రి 9 గంటలకు ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడే ఫుడ్ తిన్నాము. జున్ను విన్నులు వాళ్ళ వాటిలో వాళ్ళే బిజీ ఉన్నారు. సో రోజంతా ఇలా గడిచిందనమాట. సో మీరు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వరప్రసాదవరం ఛానల్లో అయితే రైల్వేకి సంబంధించిన వీడియోస్ చేయమంటారా వద్దంటారా కామెంట్ చేయండి. ప్లస్ ఇంకోటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్, అంటే యూట్యూబ్ ఎలా ఛానల్ స్టార్ట్ చేయాలి సార్, అంటే డబ్బులు ఎలా వస్తాయి, ఇలాంటి విషయాలు మాట్లాడమంటే కూడా నేను వరప్రసాదవరం ఛానల్లో మీకు వీడియో చేస్తాను. మన బ్లాగ్ ఛానల్ అయితే ఏదో విధంగా కొనసాగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎటు పోతున్నాము, అంటే ప్లేసెస్ డిఫరెంట్ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడము, ఇవి అయితే వరప్రసాద్ బ్లాగ్స్ అయితే కొనసాగుతాయి. మీ కామెంట్స్ కూడా మాకు రూపంలో తెలియజేయండి, ఇంటరాక్ట్ అవ్వండి. మీరేం కోరుకున్నా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, వీడియోస్ నచ్చితే నచ్చిందని, లేకుంటే లేదని కూడా కానీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అంటే రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, అన్నీ గడిచిపోతూనే ఉన్నాయి. మన ఛానల్ ఇప్పటికి 7 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 2016-17లో చేస్తే ఇప్పుడు 2024లో ఉన్నాము. 7 సంవత్సరాలు గడిచింది మన ఛానల్. 8వ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది. సో బట్ మన సబ్స్క్రైబర్స్ బేస్ చేసుకుంటే ట్రైన్కి సంబంధించిన రిలేటెడ్ వరప్రసాదం చాలా ఎక్కువ ఉన్నారు, యూట్యూబ్ రిలేటెడ్ కొంతమంది ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా డిఫరెంట్ ఉన్నారు. అది మిక్స్డ్ కంటెంట్ చేశాను వరప్రసాదంలో. ఇక్కడ ఉంటే ఒకటే సింగిల్ కంటెంట్ చేద్దామనే ఆలోచన ఉందన్నమాట. సో మీరేమంటారు కూడా కామెంట్ సెక్షన్లో మీరు చెప్తే దాని ప్రకారం చేస్తాను. ఎలాంటి వీడియో చేయమంటారు కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇంకేం జరుగుతుంది చూద్దాం. మా పిల్లలు ఏం చేస్తున్నారు జున్ను విన్నులు కూడా చూపెడతాను. ఏం చేస్తున్నావు విన్ను? 1 2 3 బొమ్మలతో ఆడతాను. విన్ను ఇక్కడ బొమ్మలతో ఆడుతున్నాడు. జున్ను చూసారా ఎద్దవేడు. అయితే ఇప్పటిదాకా పన్నీర్ బిర్యానీ, వెజ్ బిర్యానీ కావాలని చెప్పి అడిగాడు. అది చెప్పాను. తెప్పించిన తర్వాత విన్ను నాని ఇట్లా తినగానే జున్నాని ఇలా తినగానే పడుకున్నాడు. విన్నాను మాత్రం తినకుండా అట్లా ఆడుతున్నాడు అనమాట. టైం చూసుకోవచ్చు, 9:05 అవుతుంది. మీలో ఎంతమంది దత్తాత్రేయ టెంపుల్కి వాళ్ళు ఉన్నారు, ఎవరున్నారు కింద కామెంట్ సెక్షన్లో జై గురు దత్త అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అండ్ మన ద్వారకా ఉంది కదా, ద్వారకా వెళ్ళిన వాళ్ళు జై శ్రీకృష్ణ అయితే కామెంట్ చేయండి. అంటే మీలో ఎంతమంది ఎలాంటి వాళ్ళు, అంటే లైక్ దేవునికి సంబంధించిన భక్తులు ఉన్న వాళ్ళు చూస్తున్నారా, లేకుంటే ట్రావెల్కి సంబంధించిన చేసిన వాళ్ళు చూస్తున్నారా, ప్లస్ మీరు పిల్లల పెద్దల, మీరు ఎక్కడి నుంచి ఏరియా నుంచి చూస్తున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మన వీడియోలో చేయండి. ఎందుకంటే నాకు కూడా ఏ పరిసర ప్రాంతాల నుంచి మన వీడియో చూస్తున్నారు అనేది నాకు అర్థమైతే దాని రిలేటెడ్గా నేను వీడియో చేస్తాను. ప్లస్ మీ ఊరు ఏంటి, మీరేం చేస్తారు, జాబ్ ఏం చేస్తారు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఎలాంటి వాళ్ళు చూస్తున్నారో అంటే వాళ్ళ రిలేటెడ్ వీడియో చేస్తారనమాట. చిన్నపిల్లలు చూస్తారనుకోండి, పిల్లలకు సంబంధించిన వీడియోస్ ఎక్కువ వస్తాయి. పెద్దలే చూస్తున్నారు అనుకోండి, సో పెద్ద వీడియోస్ వస్తాయి. లేదంటే జాబ్కి సంబంధించిన వాళ్ళు చూస్తే జాబ్కి సంబంధించిన రిలేటెడ్, అంటే ఆ టైప్లో కంటెంట్ చేయాలి. ఎవరైనా ట్రావెల్స్ దేవునికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది చూస్తే దానికి రిలేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీరైతే కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి. మీరు తెలియజేస్తేనే నాకు కూడా అంటే కొంచెం వీడియో చేయాలనిపిస్తుంది. సో చాలామంది మన ఛానల్కి అయితే అందరూ మంచి కామెంట్స్ చేస్తారు. ఎవరు కూడా మన ఛానల్లో అయితే ఇంతవరకు అంటే నెగిటివ్గా అయితే ఎవరైతే రాలేదు, అదొక అదృష్టం అనుకోండి మాకు. సో మీరు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో దయచేసి మీరు అందరూ తెలియజేయండి. మీ ప్రోత్సాహం నాకు కావాలి. అండ్ చూసే వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. ఛానల్ లైక్ చేయకుండా మాత్రం అయితే చూడకండి. ఛానల్ చూసి కంపల్సరీ లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే మీరు లైక్స్ కొడితే ఏంటంటే యూట్యూబ్కు సో ఇలా ఇతరులకు కంటెంట్ వేరే వాళ్ళకి అనేది ప్రమోట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి వ్యూస్ పెరుగుతాయి. సో అందరిలో నాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎంత కష్టపడ్డా కూడా మనకు వ్యూస్ రాకపోతే ఏమవుతుందంటే ఈ వీడియో చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. వాస్తవంగా మనకు ఇన్వెస్ట్మెంట్ చాలా పెట్టాను యూట్యూబ్ కోసం. నేను ఇప్పటివరకు అయితే ఎర్నింగ్ అయితే ఏం రాలేదు నాకు. సో మీరు సపోర్ట్ చేస్తే మంచి వీడియో చేస్తూ సో మీకు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాను, ప్లస్ ఆశిస్తున్నాను మీ నుంచి అదే. సో ఈ రోజుకి అయితే వీడియో ముగిస్తానండి. బ్లాగ్ అయితే ఇంత జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్.